So P2P process. Procure to pay ప్రాసెస్ అంటే మనది ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఓకేనా. మన ఆర్గనైజేషన్లో మనం ఒక ఫైనల్ ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాం. సపోజ్ ఒక బైక్ని హీరో మన షోరూమ్ మన హీరో కంపెనీ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. సో మనం బైక్స్ రెడీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. ఓకే, బైక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది మనకి. సో దీనికి సంబంధించి మనకి రా మెటీరియల్స్ అవసరం అవుతాయి, యాక్సెసరీస్ అవసరం అవుతాయి, రా మెటీరియల్స్ అవసరం అవుతాయి. రా మెటీరియల్ ఇన్ ద సెన్స్ స్టీల్ మనకి మనం మన ఫ్యాక్టరీకి తెచ్చుకున్నాక దానికి మనకు కావాల్సిన డిజైన్లోకి మోల్డ్ చేయడం జరుగుతుంది. మార్కెట్లో దొరికే ఆల్రెడీ కొన్ని ఇంజిన్కి సంబంధించి కొన్ని యాక్సెసరీస్ ఉంటాయి, స్పేర్ పార్ట్స్ అని, యాక్సెసరీస్ అని, బల్బులు అని, ఇట్లాంటి చిన్న చిన్నవి కొన్ని మనం మార్కెట్ నుంచి ఫైనల్ ప్రోడక్ట్ తెచ్చుకుంటాం. బట్ వాటిని మనం బైక్కి అటాచ్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఇవి కాకుండా మనం కొన్ని రా మెటీరియల్ ఐరన్ కానీ కొన్ని ఇంజిన్స్కి సంబంధించిన కొన్ని మెటీరియల్ మనం రా మెటీరియల్ తెచ్చుకొని మనం హీరో బైక్ సంబంధించి ఆ క్వాలిటీ మెయింటైన్ చేసి ఆ డిజైన్కి సంబంధించి మనం కొత్త ప్రోడక్ట్ని తయారు చేస్తాం. ఓకే, సో ఆ ప్రాసెస్లో మనకి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే స్టెప్ 1లో మనకి రా మెటీరియల్ రిక్వైర్డ్. మనకి రా మెటీరియల్స్ రిక్వైర్ ఉంది. ఓకే, రా మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉంది. సో మనం ఏం చేస్తామంటే దీనికి సంబంధించి మన రిక్వైర్మెంట్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఒక కొటేషన్ ఒక రిక్విజిషన్ రైట్ చేస్తాం. ఓకే, రిక్విజిషన్స్లో ఏముంటాయి? క్వాంటిటీ, ఐటమ్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, మనకి ఐటమ్ డీటెయిల్స్ ఎంత క్వాంటిటీ కావాలి, ఏ టైప్ ఆఫ్ క్వాంటిటీ కావాలని చెప్పేసి రిక్విజిషన్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఈ రిక్విజిషన్ డీటెయిల్స్ మనకి ఏం చేస్తాం, మార్కెట్లోకి మనకు తెలిసిన సప్లయర్స్ ఎవరైతే ఈ రా మెటీరియల్స్ అన్ని ఎవరైతే సప్లై చేస్తూ ఉంటారో వాళ్ళందరికి మనం ఆ సప్లైస్ దగ్గర అందరికి ఈ రిక్విజిషన్స్ మనం ఇస్తాం. సో అయితే ఆ సప్లయర్స్లో ఎవరైతే ఈ మెటీరియల్ మనం అడిగిన క్వాంటిటీలో కానీ మనం అడిగిన క్వాలిటీలో కానీ సప్లై చేయడానికి రెడీ ఉంటారో, ఓకే, వాళ్ళు మనకి కొటేషన్ ఇస్తారు. ఓకే, కొటేషన్ ఇస్తారనమాట. కొటేషన్లో ఏం చెప్తారు? ఐటమ్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారు. ఓకేనా, ఐటమ్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్లో మనకి కొటేషన్ ఇస్తారండి. మా దగ్గర ఈ క్వాంటిటీ ఈ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మీరు అడిగిన ఐటెంలో మా దగ్గర A1 A2 A3 అట్లా క్వాలిటీ ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ ఉన్నాయి, వాటి ప్రైస్ ఇలా ఉన్నాయి. సో మనకి కొటేషన్స్ అనేది 4 సప్లయర్స్ నుంచి వస్తాయి. మనకి కొటేషన్స్ 4 సప్లయర్స్ నుంచి వచ్చినాయి. సో ఫైనల్గా మనకి ఒక సప్లయర్ నుంచి ఏ అనే సప్లయర్ ఇచ్చిన కొటేషన్ మనకి బెస్ట్ అనిపించింది. ఎట్లా వాడు ఇచ్చిన కొటేషన్లో వాడు మెన్షన్ చేసిన డీటెయిల్స్లో ఐటమ్ క్వాలిటీ అండ్ ప్రైస్ మనకి ఓకే. సో ఏ అనే సప్లయర్ ఏబిసిడి అన్న 4 సప్లయర్స్ ఉన్నారు. వాళ్ళల్లో మనకి ఏ అనే సప్లయర్ ఇచ్చిన క్వాలిటీ
వాడిచ్చిన ప్రైస్ మనకి ఓకే అయింది. ఓకే. సో ఈ కొటేషన్ మనం ఓకే చేసాం. సో ఇప్పుడు ఏం చేస్తాం నెక్స్ట్ స్టెప్లో? స్టెప్ 2. స్టెప్ 2లో ఏం చేస్తామంటే మనం పర్చేజ్ ఆర్డర్ వేసేస్తాం. ఓకే. పర్చేజ్ ఆర్డర్ వేసేస్తాం. దీనికి కలర్ పెట్టండి. సో పర్చేజ్ ఆర్డర్ ఎవరికి ఇస్తాం? ఏ సప్లయర్కి ఇస్తాం? ఏ అనే సప్లయర్కి పర్చేజ్ ఆర్డర్ ఇస్తాం. మనకు కావాల్సినవి సపోజ్ మనకు కావాల్సినవి 100 క్వాంటిటీ. ఓకే. వాడిచ్చిన ప్రైస్ ఈచ్ వన్ వచ్చేసరికి 10 అనుకోండి. ఈచ్ వన్ వచ్చి 10 ప్రైస్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో క్వాంటిటీ 100 ఉన్నాయి, 10 రూపీస్ ప్రైస్తో మనకు వాడు ఒక కొటేషన్ ఇచ్చాడు మనకు ఏ అని సప్లయర్ వాడు. సో ఆ కొటేషన్ మనకి ఓకే. 100 ఇంటూ 10 రూపీస్ వాడు ఇచ్చిన కొటేషన్. సో అది మనకు ఓకే. సో దాని మీద మనం పర్చేజ్ ఆర్డర్ వేసేసాం. ఓకే. పర్చేజ్ ఆర్డర్ వేసేసిన తర్వాత సపోజ్ వాడి దగ్గర 100 క్వాంటిటీ ఉన్నాయి అనుకోండి. 100 క్వాంటిటీ వాడి దగ్గర 100 క్వాంటిటీ ఉంటే డైరెక్ట్గా 100 క్వాంటిటీ మనకి డెలివర్ చేస్తాడు. ఒకవేళ 100 క్వాంటిటీ లేవు అనుకుంటే 50 క్వాంటిటీ డెలివరీ చేస్తాడు. ఇన్వాయిస్ ఎన్ని రకాలుగా మనకి డెలివరీ ఎన్ని రకాలుగా వచ్చేదానికి చేస్తుందంటే స్టెప్ 3. స్టెప్ 3లో మనకి రిసీవింగ్ గూడ్స్. ఓకే. రిసీవింగ్ గూడ్స్ అన్నప్పుడు మనం 100 క్వాంటిటీ పర్చేజ్ ఆర్డర్ పెట్టాం. ఓకే. 100 క్వాంటిటీ మీద మనకి 100 క్వాంటిటీ రిసీవ్ చేసుకునే దానికి ఛాన్స్ ఉంది, లేకుంటే 50 క్వాంటిటీ ఒకసారి, అంటే 2 టైమ్స్గా 50 మనకి రిసీవ్ చేయడానికి ఛాన్స్ ఉంది. మనకి ఇన్వాయిసెస్ మనం ఎన్నిసార్లు రిసీవ్ చేసుకుంటే అన్ని ఇన్వాయిస్లు వస్తాయి. ఓకే. ఈ 100 క్వాంటిటీలో వాడి దగ్గర 50 ఉన్నాయి, ఇప్పుడు 50 ఇస్తున్నాడు. ఈ 50కి సంబంధించి ఇన్వాయిస్ నెంబరు INV 123 ఉంటే 50 క్వాంటిటీ. ఓకే. INV 234 ఉంటే 50 క్వాంటిటీ. ఓకే. ఇలా క్వాంటిటీ మనకు రిసీవ్ అయిన క్వాంటిటీ ప్రకారం ఇన్వాయిస్ వస్తుంది. అంటే ఒక POకి సంబంధించి ఓకే, ఒక PO 100 క్వాంటిటీ మీద మనకి మల్టిపుల్ ఇన్వాయిసెస్ రైస్ చేయొచ్చు, మల్టిపుల్ ఇన్వాయిసెస్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎందుకని మల్టిపుల్ ఇన్వాయిసెస్ క్రియేట్ అవుతున్నాయి? మనకి మల్టిపుల్ టైము ప్రొడక్ట్ అనేది రిసీవ్ అవుతుంది. ఓకేనా? సో ఎగ్జాంపుల్ మనకి 100 క్వాంటిటీ రిసీవ్ అయింది. మనం 100 క్వాంటిటీకి పర్చేజ్ ఆర్డర్ రైస్ చేసాము, 100 క్వాంటిటీకి రిసీవ్ అయింది స్టెప్ 3లో. ఓకే. స్టెప్ 4. సో జనరల్గా స్టెప్ 3 లెవెల్లో మనకి ఎప్పుడైతే గూడ్స్ రిసీవ్ అవుతుందో ఇక్కడ ఒక జర్నల్ ఎంట్రీ ఫామ్ అవుతుంది అనమాట. సో జర్నల్ ఎంట్రీస్. సో జర్నల్ ఎంట్రీస్లో ఫస్ట్ జర్నల్ ఎంట్రీ అనమాట. జనరల్గా ఇది దేనికోసం అంటే మనకి గూడ్స్ మనం రిసీవ్ చేసుకున్నది. ఓకే. దీనికి ఎట్లా అంటే రిసీవింగ్ ఇన్వెంటరీ మెటీరియల్ అకౌంట్ డేటార్ టు ఓకే
ఇన్వెంటరీ ఏపీ అప్రూవల్. సో ఏంటి అంటే టెంపరరీ అకౌంట్స్ అన్నమాట. ఓకే, ఇవన్నీ రైట్ ఆఫ్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ చేసిన ఈ ఎంట్రీ అనేది దీనికి రివర్సల్ ఎంట్రీ పడుతుంది, ఇది రైట్ ఆఫ్ అయిపోద్ది. ఓకేనా. సో ఇప్పుడు ఇవి మనకి రిసీట్ చేసుకున్నప్పుడు పడే ఎంట్రీ ఇది. వెన్ వి రిసీవ్ డెలివరీ ఫ్రమ్ ద సప్లయర్. ఓకే, నంబర్ 2 ఇక్కడే మనకి నంబర్ 2 కూడా ఉంటుంది. సో మనకి ఐటమ్ రిసీవ్ చేసుకోగా మనం ఏం చేస్తాం, దాన్ని మనకి ఇన్వెంటరీకి మన గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో మనం ఇన్వెంటరీ రిసీవ్ చేసుకోగానే, మెటీరియల్ రిసీవ్ చేసుకోగానే మనకి ఒక వేర్ హౌస్ అనేది మెయింటైన్ చేసుకుంటా ఉంటాం. ఓకే, వేర్ హౌస్ లోకి మనం ఈ ఐటమ్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ వెన్ ఇన్వెంటరీ ట్రాన్స్ఫర్స్ టు inventory or warehouse. Material and when material transfer to sub inventory. సో సబ్ ఇన్వెంటరీకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తామంటే, మన మెటీరియల్ మన దగ్గర ఉన్న గోడౌన్లో మెటీరియల్ ప్రొడక్షన్కి యూజ్ చేయాలంటే కంపల్సరీగా ఎంత మెటీరియల్ ప్రతిదానికి ఏమంటారు ఒక ప్రొసీజర్ ఉండేది అనమాట. సో ఇప్పుడు మీకు FIFO ఐడియా ఉందా? FIFO ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో పెరిషల్ ఐటమ్స్ కి లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ వాడతారు, మామూలు ఐటమ్స్ కి అయితే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే మనకి సప్లయర్ దగ్గర నుంచి ఫస్ట్ వచ్చిన ఐటమ్స్ అన్ని ఇక్కడ మనం స్టోర్ చేసుకుంటాం సబ్ ఇన్వెంటరీలో. ఓకే, సో సబ్ ఇన్వెంటరీలో మనకు ఫస్ట్ వచ్చి సేవ్ అయిన ఐటమ్ ని మనం ప్రొడక్షన్ కి వాడేటప్పుడు ఆ ఫస్ట్ వచ్చిన ఐటమ్స్ ని మనం ప్రొడక్షన్ కి వాడేస్తాం. అంటే ప్రీవియస్ ఐటమ్స్ ని ముందు మనం వాడేయాలి. కొత్తగా వచ్చిన ఐటమ్స్ ని స్టోర్ చేసేసి ప్రీవియస్ ఉన్న స్టాక్ ని మనం ప్రొడక్షన్ లో యూజ్ చేస్తాం. ఓకేనా. సో దీన్ని ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటారు దాన్ని. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లోకి మనం ఎప్పుడైతే మన సప్లయర్ నుంచి ప్రొడక్ట్స్ ఎప్పుడైతే రిసీవ్ అయిందో మనకి ఆ మెటీరియల్ మనం ఏం చేస్తాం, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కి ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కి ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు పడే ఎంట్రీ ఏంటంటే మెటీరియల్స్ అకౌంట్ debtor to receiving inventory. ఇన్వెంటరీ అకౌంట్. సో ఇది ఈ అకౌంట్ మెటీరియల్ అవసరం లేదు ఇక్కడ. సో మనకి ఇక్కడ డెబిట్ అయిందని ఇక్కడ క్రెడిట్ చేసాం. ఎందుకని క్రెడిట్ చేసాం ఇక్కడ మనకి ఆల్రెడీ ఫస్ట్ మనకి రిసీవ్ అయిందాన్ని మనం సేమ్ ప్రొడక్ట్స్ మనం సబ్ ఇన్వెంటరీలోకి పంపిస్తున్నాం. టెంపరరీ అకౌంట్ అనమాట ఇది, కాబట్టి ఇది ఇక్కడ రైట్ ఆఫ్ అయిపోద్ది. ఓకేనా, దీన్ని రైట్ ఆఫ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మనకి మెటీరియల్ ఎక్కడ ఉంది, సబ్ ఇన్వెంటరీ లెవెల్లో మనకి మెటీరియల్ ఉంది. ఓకేనా. సో మనకి నెక్స్ట్ వచ్చే స్టెప్ ఏంటంటే ఇన్వాయిస్ రేస్. స్టెప్ 4. స్టెప్ 4లో ఎలా ఉండిద్దంటే, సో మీకు ఇందాక చూపించాను కదా. సో మనకి 50 స్టాక్ రిసీవ్ అయింది ఫస్ట్, తర్వాత 50 స్టాక్ తర్వాత రిసీవ్ అయింది. ఎన్నిసార్లు రిసీవ్ అయితే అంటే 100 ఒక్క పిఓ మీద ఒక్క పిఓ రిసీవ్ చేసిన దాని మీద వాడు ఎన్నిసార్లు మనకి మెటీరియల్
డెలివరీ చేస్తే అన్ని సార్లు ఇన్వాయిస్ రైజ్ చేయటం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ 50 ఫస్ట్ మీకు డెలివరీ చేస్తున్నాను. ఓకే. దీనికి సంబంధించి ఇన్వాయిస్ అన్నీ నెక్స్ట్ 50 తెచ్చినప్పుడు ఒకేసారి ఇన్వాయిస్ చేస్తానంటే కుదరదనమాట. మనకి ఎంత మెటీరియల్ అయితే ఫస్ట్ డెలివరీ చేస్తున్నాడో దానికి సంబంధించి ఇన్వాయిస్ అయితే రైజ్ చేయాలి. ఓకేనా? సో, ఏపీ ఇన్వాయిస్. ఇప్పుడు ఇక్కడ వరకు జరిగే ప్రాసెస్ మొత్తం ఎస్సీఎంలో జరిగిద్దండి. ఓకేనా? ఇంతవరకు జరిగే ప్రాసెస్ ఎక్కడ జరిగిద్ది? ఎస్సీఎంలో జరుగుతది. ఎస్సీఎంలోనే మనకి ప్రొక్యూర్మెంట్‌కి సంబంధించి మెటీరియల్‌ని ఏమంటారు? మెటీరియల్‌ని మేనేజ్మెంట్ చేయడం. ఇన్వెంటరీ మేనేజ్మెంట్. అంటే ఇక్కడ మనకి సబ్ ఇన్వెంటరీ ఎక్కడైతే ఉందో, ఈ సబ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్‌లో అర్థమైపోద్ది. మన దగ్గర మెటీరియల్ ఎంతుంది? ఎంత రిక్వైర్మెంట్ ఉంది? ఓకే. ఇప్పుడు 100 గూడ్స్ మనం 100 క్వాంటిటీ మనం పెట్టుకున్నామంటే, మన దగ్గర స్టాక్ అయిపోయిందని జెప్పి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ నుంచి వచ్చే రిపోర్ట్‌ని బేస్ చేసుకొని మనం కొటేషన్ పెట్టుకున్నాం. ఓకేనా? సో, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే అది. మన కంపెనీకి సంబంధించి, ప్రొడక్షన్‌కి సంబంధించి ఎంత మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉంది. ఓకే. ఎంత మెటీరియల్ ఇంకా స్టాక్ ఉంది అన్న డీటెయిల్స్ మనకి ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ద్వారా తెలుస్తాయి. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ రికార్డ్ చేసి ప్రొడక్షన్‌కి యూజ్ చేస్తా ఉంటారనమాట. ఓకే. ఇక్కడ ఎంట్రీ ఏం పడింది మనకు మెటీరియల్స్ అకౌంట్ డేటార్ టు రిసీవింగ్ అకౌంట్ పడింది. డేటార్ క్రెడిట్. సో, నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఇన్వాయిస్ అండి. సో, ఇన్వాయిస్ రిసీవింగ్ మనకి ఇన్వాయిస్ వచ్చింది. సో, మీకిక్కడ మీకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్వాయిస్ మ్యాచింగ్. ఇన్వాయిస్ మ్యాచింగ్. సో, మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్ రావచ్చు. వాట్ ఆర్ ద ఇన్వాయిస్ మ్యాచింగ్ ఆప్షన్స్ ఇన్ ఆర్కిల్ ఫ్యూజన్ అని అడుగుతారు. ఓకే. లేకపోతే హౌ మెనీ టైప్స్ ఆఫ్ మ్యాచింగ్స్. ఓకే. మనకి ఎన్ని రకాల మ్యాచింగ్స్ ఉన్నాయి. ఇన్వాయిస్ లెవెల్‌లో పీఓ ఇన్వాయిస్‌కి సంబంధించి పీఓ ఇన్వాయిస్ మ్యాచింగ్ చేయడానికి ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయని. సో, దీనికి సంబంధించి సెపరేట్ కాన్ఫిగరేషన్స్ ఏమి అవసరం లేదండి. సో, ఇప్పుడు సపోజ్ ఇక్కడ చెప్తాను. మనకి పీఓ ఫస్ట్ మనకి ఎన్ని రకాల మ్యాచెస్ ఉన్నాయంటే 2 వే మ్యాచింగ్. ఓకే. అండ్ 3 వే మ్యాచింగ్. ఇంకొకటి 4 వే మ్యాచింగ్. సో, ఇప్పుడు 2 వే మ్యాచింగ్ చూద్దాం. 2 వే మ్యాచింగ్‌లో ఏమవుతదంటే నేను సప్లయర్‌కి 100 క్వాంటిటీకి సంబంధించి ఇన్వాయిస్ రైజ్ చేశాను. ప్రైస్ ఎంతుంది? ₹10 ప్రైస్ ఉంది. ఓకేనా? సో, ₹10 ప్రైస్‌కి నేను 100 క్వాంటిటీకి సంబంధించి ఇన్వాయిస్ రైజ్ చేశా. 2 వే మ్యాచింగ్‌లో ఏం చేస్తాం? మనకి ఇన్వాయిస్ వస్తది. ఇదేంటి? ఇది పీఓ. ఇది పీఓ. నెక్స్ట్ ఇన్వాయిస్. మనకి ఇన్వాయిస్ రిసీవ్ అయింది. సో, ఇన్వాయిస్ లెవెల్‌లో మనం చెక్ చేసుకోవాల్సిందేంటి? ఈ 2 చెక్ చేసుకోవాలి. ఇన్వాయిస్‌లో కూడా కంపల్సరీగా ఈ వాల్యూస్ మ్యాచ్ అవ్వాలి. మనం ఇచ్చిన 100 క్వాంటిటీ అండ్ ₹10 ప్రైస్. ప్రైస్ 100 క్వాంటిటీ. ఓకే. దీన్ని 2 వే మ్యాచింగ్ అంటారు. 2 వే మ్యాచింగ్ అంటే మనకి క్వాంటిటీ అండ్ ప్రైస్ ఈ రెండిటిని
పిఓ టు ఇన్వాయిస్ మనం మ్యాచ్ చేస్తున్నాం. ఎందుకు ఈ మ్యాచింగ్ అవసరం అయిద్దంటే ఓకే, నెక్స్ట్ లెవెల్‌లో చూస్తాం మనం. సో, సేమ్ కాపీ చేయండి. ఇక్కడ 3 వే మ్యాచింగ్ ఉంది. ఓకే. 3 వే మ్యాచింగ్‌లో ఏమవుతుందంటే మనం 100 క్వాంటిటీ పెట్టాము. ₹10 ప్రైస్ పిఓ ఉంది. ఓకే. ఇక్కడ మనకి 100 క్వాంటిటీ రాలేదు. ఇన్వాయిస్‌లో 100 క్వాంటిటీ రాలేదు. 50 క్వాంటిటీ వచ్చింది. ఓకే. సో, 3 వే మ్యాచింగ్‌లో ఏమవుతదంటే మనం ఎంత రిసీవ్ చేసుకున్నాం. ఇన్వాయిస్ జస్ట్ మ్యాచింగ్ క్వాంటిటీ చెక్ చేయడం. తర్వాత రిసీవింగ్. మనం ఎంత రిసీవింగ్ చేసుకున్నాం. ఓకే. సో, ఇక్కడ మనకి వాడెంత మెటీరియల్ మనకి డెలివరీ చేసాడు. పీఓలో 100 క్వాంటిటీ ఉంది. రేట్ ప్రైస్ ₹10 ఉంది. ఓకే. బట్ మనకు డెలివరీ చేసిందెంత 50 క్వాంటిటీ. సో, మనం ఇది మ్యాచ్ చేసుకుంటాం. ఇన్వాయిస్‌లో 100 క్వాంటిటీ ఉండని వాడు వాడు మనకి ఎంత మెటీరియల్ డెలివరీ చేసాడు. ఓకే. మనకి ఎంత మెటీరియల్ రిసీవ్ అయింది. పీఓలో ఏమో 100 క్వాంటిటీ ఉంది. ఇన్వాయిస్‌లో 100 క్వాంటిటీ ఉంది. రిసీవింగ్ ఎంతుంది? ఎందుకని రిసీవింగ్‌లో డిఫరెన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది చెప్పండి? సో, ఇప్పుడు మీరు ఫ్యూయల్ తీసుకున్నారనుకోండి. ఎగ్జాంపుల్ ఫ్యూయల్ తీసుకున్నారనుకోండి. దానికేమవుతది? ఏదన్నా లీకేజ్ అయిందనుకోండి. మనకి మనకొచ్చేసరికి వాడు 1000 లీటర్స్ పెట్టాడనుకోండి. మనం పీఓలో 1000 లీటర్స్ పెట్టాం. ఇన్వాయిస్‌లో కూడా 1000 లీటర్సే పెట్టాడు. వాడు మన దగ్గరకొచ్చేసరికి ఒక 10 లీటర్లు కారిపోయింది. లీకేజ్ అయిపోయి ఎళ్ళిపోయిందది. ఓకేనా? సో, ఆహ్, 10 అనేది డిఫరెన్స్. ఓకేనా? 3 వే మ్యాచింగ్‌లో ఐడెంటిఫై అయ్యేదంటే ఇది. మనకి రిసీవ్ అయింది ఎంత రిసీవ్ అయింది. ఈవెన్ మనకి ఏదన్నా మెటీరియల్ బాక్సెస్ ఉన్నాయి. మనం 100 బాక్సెస్ ఆర్డర్ పెట్టాము. ఇన్వాయిస్‌లో కూడా వాడు లోడ్ చేసుకోవడం కూడా 100 లోడ్ చేసుకున్నాడు. బట్ మధ్యలో ఎక్కడో మిస్ అయిపోయినాయి. కొన్ని బాక్సులు మిస్ అయిపోయినాయి. ఓకే. మనకి 90 బాక్సులే రిసీవ్ అయినాయి. ఎక్కడ పోయింది? ఏమంటున్నాను? 90 బాక్సే రిసీవ్ అయినాయి. 3 వే మ్యాచింగ్ అంటే ఇదన్నమాట. పీఓ, ఇన్వాయిస్ అండ్ రిసీవింగ్. సో, ఇంకో నెక్స్ట్ లెవెల్‌కెళ్దాం. 4 వే మ్యాచింగ్. 4 వే మ్యాచింగ్‌లో ఏమవుతదంటే వాడు పీఓ ఇచ్చాడు 100 క్వాంటిటీ. ఇన్వాయిస్ ఇచ్చాడు. సో, రిసీవింగ్ గూడా మనకి ఓకే. అర్థమైపోయిందిక్కడ. ఓకే. రిసీవింగ్ 90, 10 రాలేదు మనకి రిసీవింగ్. అండ్ మనకిప్పుడు యాక్సెప్టింగ్. సో, ఈ 90లో గూడా మనకి 80 మంచిగున్నాయి. ఓకేనా? 10 అనేవి ఇంకా మిగతావి డ్యామేజ్డ్ ఉన్నాయి. ఓకేనా? సో, ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన ప్రకారమే ఇక్కడ గూడా మనకి 100 క్వాంటిటీ రిసీవ్ అయినాయి. ప్రైస్ తీసేయండి. 100 క్వాంటిటీ రిసీవ్ అయినాయి. ఓకేనా? 100 క్వాంటిటీ రిసీవ్ అయినాయి. బట్ వాటిల్లో మనకి డ్యామేజెస్ ఉన్నాయి. 20 డ్యామేజెస్ ఉన్నాయి. -20. అర్థమైందా మీకిప్పుడు? యాక్సెప్ట్. సో, ఫస్ట్ నుంచి చెప్తాను ఇప్పుడు చూడండి. 2 వే మ్యాచింగ్‌లో ఏమవుతదంటే పీఓ టు ఇన్వాయిస్ చెక్ చేస్తామండి జస్ట్. క్వాంటిటీ ఎంతుంది? ఓకే. ప్రైస్ ఎంతుంది? మనం ఇన్వాయిస్‌లో ఆడ క్వాంటిటీ ఎంత మెన్షన్ చేసాడు? ప్రైస్ ఎంత మెన్షన్ చేసాడు? కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? రైట్. రిసీవింగ్ వచ్చేసరికి
వాడు మనకి పీఓలో పెట్టిన రేట్స్ చూసుకుంటాం, ఇన్వాయిస్ చూసుకుంటాం. బట్ మనకు రిసీవ్ అయింది కరెక్ట్‌గా రిసీవ్ అయినాయా లేవా? 100 క్వాంటిటీ మన చేతికి వచ్చినాయా లేవా? ఓకే. బిల్స్‌లో ఉంటే సరిపోదు. మనకి రిసీవ్ గూడా అవ్వాలి. ఓకేనా? ఓకే. 3 వే మ్యాచింగ్ అది. 4 వే మ్యాచింగ్‌లోకొచ్చేసరికి పీఓలో 100 క్వాంటిటీ అన్నాడు. ఇన్వాయిస్‌లో 100 క్వాంటిటీ అన్నాడు. ఓకే. మనకు డెలివరీ చేసినవి గూడా 100 ఉన్నాయి. బట్ వాటిల్లో 20 డ్యామేజ్ ఉన్నాయి. 20 మనం రిటర్న్ చేస్తున్నాం వాడికి. ఓకేనా? అర్థమైందండి ఇది? ఈ కాన్సెప్ట్ అర్థమైందా మీకు? ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి ఇక్కడ. సో, మీకు ఇది ఈ క్లియర్‌గా అర్థమైతేనేనండి జర్నల్ ఎంట్రీస్ మీకు క్లియర్‌గా అర్థమయ్యేది. ఓకేనా? సో, 1 వే మ్యాచింగ్, 2 వే మ్యాచింగ్, 3 వే మ్యాచింగ్, 4 వే మ్యాచింగ్. 2 వే మ్యాచింగ్‌లో ఇన్వాయిస్ టు పీఓ టు ఇన్వాయిస్ చెక్ చేస్తాము. 3 వే మ్యాచింగ్‌లో ఎంత రిసీవ్ అయింది చెక్ చేస్తాము అల్టిమేట్‌గా. 4 వే మ్యాచింగ్‌లో అంటే మనం ఎంత యాక్సెప్ట్ చేసాము అనేది ఇంపార్టెంట్. అట్‌లీస్ట్ మీరు చెప్పగలగాలి. 2 వే మ్యాచింగ్‌లో పీఓ నుంచి ఇన్వాయిస్ క్వాంటిటీ అండ్ రేట్ చెక్ చేస్తాం. అండ్ 3 వే మ్యాచింగ్‌లో హౌ మచ్ వి హావ్ రిసీవ్డ్. ఓకే. డిఫరెన్స్ బిట్వీన్ ఇన్వాయిస్ పీఓ ఇన్వాయిస్ అండ్ రిసీవింగ్ క్వాంటిటీ. ఓకే. 4 వే మ్యాచింగ్ అంటే పీఓ ఇన్వాయిస్ రిసీవింగ్ అండ్ యాక్సెప్టింగ్. ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ 4 ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి. ఓకేనా? సరే సరే. రైట్. సో, ఇక్కడ నెక్స్ట్ లెవెల్‌లోకి వద్దాం మనం. సో, మనం ఇన్వాయిస్ లెవెల్‌లో మనకిప్పుడు ఇన్వాయిస్ మ్యాచింగ్ చూసాం. సో, ఇన్వాయిస్ వచ్చేసింది మనకి. సో, ఇన్వాయిస్ లెవెల్‌లో ఎంట్రీ ఏంటంటే ఇన్వెంటరీ ఏపీ అక్రూవల్. సో, ఇక్కడ ఏసాను చూసారా? దీన్ని కాపీ చేయండి. డెబిట్. ఓకే. సప్లయర్ లయబిలిటీ. సో, మీకు ఇదేంటిది ఇన్వెంటరీ ఏపీ అక్రూవల్ అని కొత్త పదం వచ్చింది ఈడ అని అనుకోవద్దు. మీకు జనరల్‌గా ఎక్కడైతే ఎక్స్‌పెన్సెస్ అయినా కనపడిద్ది. ఎక్స్‌పెన్స్ కూడా కనపడిద్ది. ఎందుకంటే ఇది బేస్డ్ ఆన్ కంపెనీ అకౌంటింగ్ పాలసీ అన్నమాట. ఇప్పుడు మీరు ఏమంటారు? కొన్ని కంపెనీస్‌లో ఏమంటారు? ఇప్పుడు మనం ఎక్స్‌పెన్స్ ఐటెమ్ చేస్తున్నాం అనుకోండి. మీకు ఎక్స్‌పెన్స్ కనిపిస్తది. ఓకేనా? అలా గాకుండా మీరు ఇన్వెంటరీ ఐటెమ్ చేస్తున్నారనుకోండి. ఇన్వెంటరీ ఏపీ అక్రూవల్ అని కనిపిస్తది. ఇన్వెంటరీకి సంబంధించి. ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ నుంచి ఇది మనకి ఆహ్, రీడైరెక్ట్ అవుతుంది గాబట్టి. ఓకేనా? అర్థమైందండి? ఎక్స్‌పెన్సెస్ గాని ఆర్ ఇన్వెంటరీ ఏపీ అక్రూవల్ గాని ఉండొచ్చు. నో ప్రాబ్లమ్. సో, ఇక్కడ మనకు జరిగిన ప్రాసెస్ ఏందంటే జస్ట్ కట్ చేసి ఇన్వాయిస్ వెన్ సప్లయర్ ఇన్వాయిస్ రిసీవ్డ్. ఓకేనా? సప్లయర్ ఇన్వాయిస్ రిసీవ్ అయినప్పుడు పడే ఎంట్రీ ఇది. సో, ఇక్కడ మనకి అక్రూవల్ అకౌంట్ అనేది ఇక్కడ క్రెడిట్ అయింది. ఇక్కడ మనకి డెబిట్ అయింది. అర్థమైందా మీకు? ఇన్వాయిస్ ఏపీ అక్రూవల్ అనేది ఇక్కడ క్రెడిట్ అయిందాన్ని ఇక్కడ మనం డెబిట్ చేసాం. 4థ్ స్టెప్‌లో ఏమైంది ఇప్పుడు మనకి ఇన్వాయిస్ రిసీవ్ అయింది. సో, ఇక్కడ ఈ లెవెల్‌లో మనకి
ఇన్వాయిస్ మ్యాచింగ్, పిఓ ఇన్వాయిస్ మ్యాచింగ్, 2-వే మ్యాచింగ్, 3-వే మ్యాచింగ్, 4-వే మ్యాచింగ్ ఎలా ఉండిద్దో చూసాం. ఓకేనా? సో మీకు సిస్టమ్ హోల్డ్స్ అండ్ రిలీజెస్, సిస్టమ్ టాలరెన్సెస్ అని మీకు ఐడియా ఉందా? సో అవి అవి సిస్టమ్ ఐ మీన్ పిఓ ఇన్వెస్ట్ చేసినప్పుడు అవి డిఫాల్ట్ గా అప్లై అవుతాయి అనమాట. మనం అప్లై చేస్తే డిఫాల్ట్ గా ఎందుకు సిస్టమ్ హోల్డ్స్ పడతాయి అంటే ఈ వేరియన్సెస్ ఉన్నప్పుడు. ఓకే, పిఓ నుంచి ఇన్వాయిస్ వేరియన్స్ ఉన్నప్పుడు, పిఓ క్వాంటిటీలో కానీ ప్రైస్ లో కానీ డిఫరెన్స్ ఉన్నప్పుడు, ఓకే, ఈ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ వచ్చినట్లయితే మనకి సిస్టమ్ హోల్డ్స్ పడతాయి పిఓ నుంచి. ఓకేనా? అవి మాన్యువల్ గా కూడా రిలీజ్ చేయొచ్చు. టాలరెన్స్ అనేది మీకు చెప్తాను, టాలరెన్స్ గురించి చెప్తాను. టాలరెన్స్ ఫంక్షనాలిటీ ద్వారా మనం వాటిని ఎట్లా అంటే మనకి 100 10 డాట్ డెసిమల్స్ లో ఏమన్నా డిఫరెన్స్ ఉందనుకోండి, డెసిమల్స్ లో ఉన్న వాటిని ఇగ్నోర్ చేసే విధంగా, టాలరెన్స్ అంటే డెసిమల్స్ లో ఉన్న వాటిని ఇగ్నోర్ చేసే విధంగా మనం కొన్ని కండిషన్స్ పెట్టుకోవచ్చు. ఏపీ ఇన్వాయిస్ లో మనం ఏపీలో వచ్చేసింది, ఇన్వాయిస్ రిసీవ్ అయింది సప్లయర్ నుంచి, ఇన్వాయిస్ మనం ఎంట్రీ చేసుకున్నాం. ఏపీలో ఇన్వాయిస్ ఎంట్రీ చేసి పోస్ట్ టు లెడ్జర్ అని కొట్టగానే మనకు వచ్చే ఎంట్రీ ఇది. ఎక్స్పెన్స్ అకౌంట్ డేటా టు లైబిలిటీ అకౌంట్ అని వచ్చింది. మీరు చూసుంటారు, ఎక్స్పెన్స్ అకౌంట్ డేటా టు లైబిలిటీ అకౌంట్ అని వ్యూ అకౌంటింగ్ కొట్టగానే మనకి ఇది జనరేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ 4. స్టెప్ 4 ఏంటి? పేమెంట్. సారీ, స్టెప్ 5. సో స్టెప్ 5 లో పేమెంట్ కి సంబంధించి when payment is processed, పేమెంట్ ప్రాసెస్ అవగానే జనరల్ ఎంట్రీ ఏమొస్తుందంటే, సో మనం అల్టిమేట్ గా మనం సప్లయర్ లైబిలిటీ, సప్లయర్ పే చేస్తున్నాం, సప్లయర్ రిసీవ్ చేసుకుంటున్నాం. మన దగ్గర నుంచి క్యాష్ అకౌంట్ అనేది, క్యాష్ క్లియరింగ్ అనేది ఆఫ్సెట్ అకౌంట్ అండి, డమ్మీ అకౌంట్ అని. ఎందుకంటే మనం పే చేయలేదు, జస్ట్ ఇక్కడ పేమెంట్ ప్రాసెస్ చేస్తున్నాం అంతే. పేమెంట్ ఎక్కడ చేస్తాం? బ్యాంక్ నుంచి చేస్తాం, బ్యాంక్ అకౌంట్ నుంచి చేస్తాం. బ్యాంక్ అకౌంట్ నుంచి చేసిన తర్వాత సిఎం లో రికన్సిలేషన్ అవుతుంది, అప్పుడు మాత్రమే క్యాష్ అకౌంట్ అనేది పడాలి. దీనికంటే ముందు మన రిసిట్ పేమెంట్ కన్ఫర్మేషన్ చేయడానికి ఏం చేస్తామంటే క్యాష్ క్లియరింగ్ అనేది ఒకటి వాడతాం. సో ఇక్కడ ఏమవుతుంది? సప్లయర్ లయబిలిటీ అకౌంట్ డేటా టు క్యాష్ క్లియరింగ్. అగైన్ ఇక్కడ మనకి సప్లయర్ లయబిలిటీ అనేది ఇక్కడ క్రెడిట్ ఉంది, ఇక్కడ డెబిట్ ఉంది. సో ఈ రెండు రైట్ ఆఫ్ అయిపోతాయి. ఎందుకంటే సప్లయర్ కి మనం పేమెంట్ చేస్తున్న తర్వాత మన అకౌంట్ బుక్స్ ఆఫ్ అకౌంట్ సప్లయర్ అకౌంట్ 0 అయిపోవాలి. ఓకేనా? సప్లయర్ కి మనం ఇంకా పెండింగ్ ఉండకూడదు. సో సప్లయర్ అకౌంట్ కి మనం 0 చేసాం. నెక్స్ట్ ప్రాసెస్ స్టెప్ 6. ఒక నిమిషం అండి. సో స్టెప్ 6 లో ఏంటంటే రికన్సిలేషన్ ప్రాసెస్ అండి, మీకు చెప్పాను కదా. సో రికన్సిలేషన్ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది? మనం పేమెంట్ ప్రాసెస్ చేసి, ఓకే, మనం ఏ బ్యాంక్ నుంచి పేమెంట్ చేస్తున్నామో పేమెంట్ ప్రాసెస్ చేసి క్లోజ్ చేస్తాం. ఓకే, పేమెంట్ క్లోజ్ చేస్తాం. సో బట్ అల్టిమేట్ గా మనం బ్యాంక్ అకౌంట్ నుంచి పేమెంట్ అయిపోయిన తర్వాత అది కన్ఫర్మేషన్ ఎప్పుడు అవుతుంది? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో కన్ఫర్మేషన్ అవ్వాలంటే అది రికన్సిలేషన్ అవ్వాలి. మీకు రికన్సిలేషన్ చేసి చూపించాను, మీకు గుర్తుందా? మనం సిఎం మోడల్ చేసినప్పుడు మనకి ఏపీలో ఇన్వాయిస్ క్రియేట్ చేసి పేమెంట్ రైజ్ చేసి తర్వాత అది సిస్టమ్ ట్రాన్సాక్షన్స్ లో, సిఎం లో సిస్టమ్ ట్రాన్సాక్షన్ లో కనిపించింది మైనస్ వాల్యూతో. ద సేమ్ వాల్యూ వీఆర్ మ్యాచింగ్ విత్ బ్యాంక్ స్టేట్మెంట్.
బ్యాంక్ స్టేట్మెంట్ లో నిజంగానే మన అకౌంట్ లో నుంచి ఒక 1000 రూపీస్ వెళ్ళినాయి, రెఫరెన్స్ పలానా ఇన్వాయిస్ నెంబర్ ఉంది, పలానా కస్టమర్ పలానా సప్లయర్ నేమ్ ఉంది. సో దాంతో రికన్సిలేషన్ చేసి మనం ఆ రిసీట్ ని ఆ పేమెంట్ ని కన్ఫర్మ్ చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వెన్ reconciliation completed and reconciliation completed. సో రికన్సిలేషన్ పడిన ట్రాన్సాక్షన్ ఏంటంటే క్యాష్ క్లియరింగ్ ని, సారీ తప్పు రాశాను, క్యాష్ క్లియరింగ్ ఇక్కడ ఏదైతే డమ్మీ అకౌంట్ వేసామో దాన్ని రివర్స్ చేస్తాం. ఇక్కడ రివర్స్ చేసి మనం యాక్చువల్గా వేయాల్సింది క్యాష్ ఆర్ బ్యాంక్, ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి మనం పేమెంట్ చేసాం, ఓకే, దాన్ని మనం క్రెడిట్ ఇస్తాం. ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి మనకి క్రెడిట్ వెళ్ళింది కాబట్టి దానికి క్రెడిట్ ఇస్తాం. ఓకే, క్యాష్ క్లియరింగ్ అనేది ఇక్కడ నాక్ ఆఫ్ అయిపోయింది. క్యాష్ క్లియరింగ్ లో మనం ఇంకా పేమెంట్ ప్రాసెస్ సంబంధించి ఇంకేం లేదు. మనం క్యాష్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. దీనికి నాకప్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటండి, దీని నుంచి మనం దీనికి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం అని అర్థం. ఓకేనా? సో ఇక్కడ అల్టిమేట్ గా మనకు మిగిలిన అన్ని రెడ్ అయిపోయి, సరే చూపిస్తానండి, మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది ఇప్పుడు. సో చూడండి, దాంట్లో కనిపించట్లేదా? సో జనరల్ ఎంట్రీస్ లో మీరు చూడండి, ఫస్ట్ ప్రాసెస్ లో వేసిన ఎంట్రీ, సెకండ్ ప్రాసెస్, థర్డ్ ప్రాసెస్, ఫోర్త్, ఫిఫ్త్, ఈ ప్రాసెస్లన్నిటిలో రెడ్ మార్కులు ఉన్నాయన్నీ నాక్ ఆఫ్ అయిపోయినాయి. అంటే ఇక్కడ డెబిట్ అయిన దాన్ని మనం నెక్స్ట్ లో క్రెడిట్ చేస్తున్నామంటే అది నాక్ ఆఫ్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ క్రెడిట్ అయింది, మనం ఇక్కడ డెబిట్ చేసాం. ఓకే, ఫైనల్ గా మనకి మిగిలిన ఎంట్రీ ఏంటంటే మెటీరియల్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఇక్కడ మిగిలింది చూసారా, దీన్ని మనం ఫైనల్ ఎంట్రీ అంటాం. సో జనరల్ గా మీకు ఎక్కువ ఫైనల్ ఎంట్రీ గురించి కూడా అడగొచ్చు. వాట్ ఈస్ ద ఫైనల్ ఎంట్రీ ఆఫ్ P2P ప్రాసెస్? P2P ప్రాసెస్ లో ఫైనల్ ఎంట్రీ ఏంటి, ఫైనల్ గా మిగిలేది ఏంటి? సో ఈ మెటీరియల్ అకౌంట్ అంటే ఏంటంటే మనకి అల్టిమేట్ గా సప్లయర్ తో మనకు సంబంధం లేదు. ఇంకా సప్లయర్ కి మనం పేమెంట్ చేసేసాం. సప్లయర్ కి ఎందుకు పే చేసాము, వాడి దగ్గర నుంచి మెటీరియల్ తెచ్చుకున్నాం కాబట్టి. మనకు అల్టిమేట్ గా రిసీవ్ అయింది ఏంటి, మనకి మెటీరియల్ అయినా ఉండి, అది ఎసెట్ అవనివ్వండి. ఓకే, మెటీరియల్ ఇన్ ద సెన్స్ మనకి 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదైనా అసెట్ కొనుక్కున్నాం, కంప్యూటర్స్ కానీ లేకపోతే వేరే ఏదైనా అసెట్ కొన్నాము అంటే అది కూడా ఇన్వాయిస్ రూపంలో రావాలి. మనకి సేమ్ పిఓ ప్రాసెస్ దానికి కూడా చేస్తాం. ఓకేనా? మనకి ఎన్ని కంప్యూటర్స్ కావాలో మనం క్వాంటిటీ ఫస్ట్ రిక్విజిషన్ రైజ్ చేస్తాం. బయట మార్కెట్లో ఉన్న మల్టిపుల్ కస్టమర్స్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఉన్న బ్రాండ్స్ని బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న ప్రైస్ని బట్టి మనం కొటేషన్ తెప్పించుకొని దాని మీద పర్చేజ్ ఆర్డర్ ఇస్తాం. ఓకే, అది అసెట్. ఓకేనా? ఈవెన్ అసెట్ కైనా కానీ మనం సేమ్ ప్రాసెస్. ఓకేనా? అసెట్ కంటే ఇప్పుడు ఏంది, మెటీరియల్ బదులు అసెట్ అయింది. అసెట్ అంటే దాని అసెట్ మన కంపెనీలోకి వస్తుంది కాబట్టి డెబిట్ చేయండి. మెటీరియల్ అయినా అసెట్ అయినా దాన్ని మనం డెబిట్ చేయాలి. ఓకేనా? క్యాష్ పే చేస్తున్నాం కాబట్టి క్రెడిట్ చేస్తున్నాం. అల్టిమేట్గా వచ్చే ఎంట్రీ ఇది. సో మిగిలినవన్నీ ప్రాసెస్ లో నాక్ ఆఫ్ అయిపోతాయి. అవి డమ్మీ అకౌంట్స్, ఆఫ్సెట్ అకౌంట్స్ అంటారు. ఓకేనా? సో ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉందండి P2P ప్రాసెస్ లో జనరల్ ఎంట్రీస్ కి సంబంధించింది? సో మీకు ఎక్స్పెన్స్ అయినా కానీ, అసెట్ అయినా కానీ, అన్ని ట్రాన్సాక్షన్ కి ఇదే ప్రాసెస్.
బట్ మీకు ఒక మెయిన్ జనరల్ ఎంట్రీస్ మీకు మనకి ఐ మీన్ ఫినాన్షియల్ గా మనకి ఆ, ఎక్కడ నుంచి మనకు కనెక్ట్ అయ్యింది అంటే ఇక్కడ నుంచి సప్లయర్ అయితే ఎప్పుడైతే మనకి రిసీవ్ అయిందో ఇక్కడ నుంచి మాత్రం మనం చూడగలం. ఇవి మాత్రం ఈ 3 ఎంట్రీస్ మాత్రం మనం చూడగలం. ఓకేనా? ఇప్పుడు మీరు ఇన్వాయిస్ రైజ్ చేయగానే, ఇన్వాయిస్ క్రియేట్ చేయగానే పోస్ట్ టు లెడ్జర్ కొట్టగానే మనకి ఏంటి అనిపిస్తది. ఎక్స్‌పెన్స్ అకౌంట్ టు లయబిలిటీ అకౌంట్. మనం పేమెంట్ రైజ్ చేసి దాన్ని పోస్ట్ టు లెడ్జర్ కొట్టంగానే మనకు కనపడేది లయబిలిటీ అకౌంట్ టు క్యాష్ క్లియరింగ్ అకౌంట్. ఓకేనా? సో, దాన్ని అయిన తర్వాత మన రికన్సిలేషన్ అయిపోయిన తర్వాత జీఎల్‌లోకెళ్ళి చూస్తే మనకు కనపడేది క్యాష్ క్లియరింగ్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. ఓకేనా? ఇది కనిపిస్తది. సో, అల్టిమేట్‌గా మనకి ఈ ఫైనల్ ఎంట్రీ అనేది ఎక్కడ మనకి ట్రయల్ బ్యాలెన్స్‌లో చూస్తే తెలుస్తది. ట్రయల్ బ్యాలెన్స్‌లో చూస్తే పలానా పర్టిక్యులర్ ఐటెమ్‌కి సంబంధించి డెబిట్ ఉంటది. మనం పేమెంట్ చేసినట్టు క్రెడిట్ ఉంటది. మధ్యలో ఈ సప్లయర్‌లు, ఈ అకౌంట్‌లన్నీ క్యాష్ క్లియరింగ్‌లు ఓకే. ఇవన్నీ ఎగిరిపోతాయి. ఓకే. సో, ఇది ఫస్ట్ వచ్చేది ఇది ఎస్‌సీఎం సప్లై చైన్ మేనేజ్‌మెంట్. ఇది కూడా ఎస్‌సీఎం. ఎస్‌సీఎం మనకి ఎప్పుడైతే ఇన్వాయిస్ అయిద్దో ఇది ఏపీ. ఏపీ. సారీ ఇది ఏపీ. సో, 3 ఎంట్రీస్ మనకి మన ఫినాన్షియల్ మాడ్యూల్స్‌లో పడతాయి. మిగతా 2 ఎంట్రీస్ మనకి ఎస్‌సీఎంలో పడతాయి. ఎనీహౌ ఇవి ఎట్లా అంటే ఇవి నాక్ ఆఫ్ అయిపోతాయి. ఓకే. ఇవి 0 అయిపోతాయి. వీటికి ఎప్పుడు బ్యాలెన్సెస్ ఉండవు. ఒకవేళ బ్యాలెన్సెస్ ఉన్నాయంటే వాటిని క్లియర్ చేయాలి వాళ్ళు. క్లియర్ చేస్తేనే వాళ్ళకి పీరియడ్ అనేది క్లోజ్ అవుతది. ఓకేనండి. ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? పీ2పీ ప్రాసెస్, పీ2పీ ఎంట్రీస్ ఇవ్వండి. సో, మీకు పేయబుల్స్‌లో కొన్ని ఏపీలో కొన్ని ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. చిన్న చిన్న ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. ఒకరోజు నాకు కుదిరినప్పుడు ఈ సెటప్స్ చేయాలి. నేను ఏపీ సెటప్స్ చేసి కొత్త ఇన్‌స్టాన్స్‌లో మీకు అవి చెప్తాను. ఓకేనా? సో, ఈ షీట్ షేర్ చేస్తాను మీకు. అర్థమైందండి? ఏమైనా డౌట్ ఉందా? సో, ఇంకొక పాయింట్ ఏదో ఉంది. ఐపీవీ అని అంటారండి. ఐపీవీ ఇందాక మీకటి చెప్పాను కదా! డిఫరెన్స్ వచ్చిందని. ఇక్కడ దీంట్లో ప్రైస్‌లో డిఫరెన్స్ వస్తే ఇన్వాయిస్ ప్రైస్‌కి, పీఓ ప్రైస్‌కి ఓకే. ఏమన్నా డిఫరెన్స్ వచ్చిందనుకోండి. దాన్ని ఐపీవీ అంటారు. ఇన్వాయిస్ ప్రైస్ వేరియన్స్ అంటారు. ఒకవేళ పీఓకి సంబంధించి ఇన్వాయిస్ రేట్ ప్రైస్ అనేది తగ్గినా, పెరిగినా గాని ఆ డిఫరెన్స్ అమౌంట్ అనేది మనకి ఐపీవీ అకౌంట్ కింద క్రియేట్ అయిద్దనమాట. సో, ఇప్పుడు మనకి జర్నల్ ఎంట్రీస్ మీరు జీఎల్‌లో జనరల్ ఎంట్రీ ఏసేటప్పుడు అన్‌బాలన్స్‌డ్ జనరల్ ఎంట్రీ ఏసి సస్పెన్స్ అకౌంట్‌లోకి క్రియేట్ చేసి పెట్టారనుకోండి. అన్‌బాలన్స్‌డ్ అమౌంట్ ఆహ్, ఏవైతే ఇప్పుడు 1000 ఉంది. డెబిట్‌లో 1000 ఏసారు. క్రెడిట్‌లో 800 ఏసారు. ఓకే. 200 ఏమవుద్ది సస్పెన్స్ అకౌంట్ కింద క్రియేట్ అవుతది. ఎందుకంటే డెబిట్, క్రెడిట్ ఈక్వలెన్స్ చేయడానికి జీఎల్ అలా అవుతది. సేమ్ ఇలానే ఇక్కడ మనకి ఏపీ ఈ ఇన్వాయిస్ లెవెల్‌లో ఇన్వాయిస్ ప్రైస్ వేరియన్స్ అనేది క్రియేట్ అవుతది. ఇది డెసిమల్స్‌లో ఒక్కోసారి డిఫరెన్స్ వస్తది. పీఓకి, ఇన్వాయిస్‌కి. ఇక్కడే ఈ రెండిట్ల మధ్యలోనే ఈవెన్ ప్రైస్ దగ్గరే. క్వాంటిటీ దగ్గర గాదు. ప్రైస్ దగ్గర మనకి డిఫరెన్స్ వచ్చినప్పుడే ఇది. ఓకే. సో, ఎనీ డౌట్స్ అండి?
సో మీకు O2C జనరల్ ఎంట్రీస్ చెప్పాను. అసెట్ ఎక్విజిషన్ టు రిటైర్మెంట్ జనరల్ ఎంట్రీస్ చెప్పాను. P2P జనరల్ ఎంట్రీస్ కవర్ అయినాయి. సో ఇది మ్యాచింగ్ గురించి. ఇన్వాయిస్ PO టు ఇన్వాయిస్ మ్యాచింగ్ ప్రాసెస్ ఇది. తర్వాత ఇవి జనరల్ ఎంట్రీస్. ఇవి జనరల్ ఎంట్రీస్. ఇది ప్రాసెస్. ఫస్ట్ నుంచి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి అనేది ప్రాసెస్. దుర్గా గారు ఏమైనా డౌట్ ఉందండి? క్లియరా? క్లియర్ అండి. గణేష్, మదన్ ఓకే అన్న, అర్థమైంది. అర్థమైందా? ఓకే. మమత, మేరా, ఏనుగారు. ఇది సెకండ్ ఎంట్రీ సార్. మెటీరియల్ అకౌంట్ రిసీవింగ్ ఇన్వెంటరీ. అక్కడ మెటీరియల్ అసెట్ వస్తే అసెట్ ఏది ఎక్కడ సెకండ్ ఎంట్రీస్ అక్కడ మెటీరియల్ ప్లేస్ లో అసెట్ వస్తే అసెట్ అది తీసుకుంటారు సార్. ఏది వస్తే అది. అది అసెట్ క్లియరింగ్ అంటారు. ఓకే. ఇప్పుడు మనకి అసెట్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అది దానికి అక్కడ అసెట్ క్లియరింగ్ అకౌంట్ పడుతుంది. ఎక్స్పెన్స్ అయితే ఎక్స్పెన్స్. సో ఇక్కడ మనకి నేను అనేది ఏంటంటే మెటీరియల్ అనేది సెకండ్ ఎంట్రీలో మెటీరియల్ అలానే ఉంటుంది. ఓకే. ఓకేనా? మెటీరియల్ ఇన్ ది సెన్స్ ఆ ఐటమ్ నేమ్. ఓకే. ఓకే. అసెట్ అయితే అసెట్. ఇప్పుడు కంప్యూటర్ అనుకోండి, కంప్యూటర్ అని రాస్తారు అక్కడ. ఓకే. మెటీరియల్ అకౌంట్ ఎందుకు పెట్టారంటే మెటీరియల్ అంటే ఆ మెటీరియల్ ఏ మెటీరియల్? కంప్యూటరా, రా మెటీరియలా, యాక్సెసరీసా, లేకపోతే ఏంటి? ప్రొడక్షన్ లో వాడేదా లేకపోతే ప్రొడక్షన్ కి వాడేదా? ప్రొడక్షన్ లో వాడేది వేరు, ప్రొడక్షన్ కి వాడేది వేరు. ప్రొడక్షన్ లో వాడేది ఏంటి? రా మెటీరియల్. అది అయిపోద్ది, ఫైనల్ ప్రోడక్ట్ కి వచ్చేసింది. ప్రొడక్షన్ కి వాడేది ఏంటి? అది దాని ద్వారా ప్రొడక్షన్ అయ్యింది. ఇప్పుడు ప్లాంట్ అండ్ మిషనరీ ఉంది, దాంతోనే కదా మనం ప్రొడక్షన్ ఒక ఐటమ్ ప్రొడ్యూస్ చేసేది. అది ఒక 10 సంవత్సరాల పాటు మన కంపెనీలో ఉండిపోద్ది. సో దాన్ని మెటీరియల్ అకౌంట్ అంటే కంప్యూటర్ మెటీరియల్ అకౌంట్ కావచ్చు, రా మెటీరియల్ అకౌంట్ కావచ్చు, ఆ పర్టికులర్ మెటీరియల్ అకౌంట్ అనమాట. సో మనకి ఇక్కడ మీరు అడిగేది ఏపీ ఇన్వాయిస్ లెవెల్లో ఎక్స్పెన్సెస్ ఇక్కడ మనకి క్లియరింగ్ అకౌంట్ పడుతుంది. ఎక్స్పెన్స్ అకౌంట్ అయినా కానీ, ఓకేనా, అసెట్ క్లియరింగ్ అకౌంట్ అని అట్లా పడుతుంది. ఓకేనా? రైట్. ఎనీ డౌట్ అండి? క్లోజ్ చేద్దామా?